చెప్తూ డెఫినెట్ గా అలక ఉంది, నేనేం కాదనను. దోసుకుంటా బైక్ దోసుకుంటా గట్టి గట్టిగా అరుచుకుంటా వచ్చేసి చిన్న పాపం పసిపిల్లలు బెదిరిస్తా ఉంటే మర్యాద చూసి వాడు ఏమనుకుంటారు, నన్ను చూసి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు కాబట్టి ఇది నా బలం అనుకుంటున్నాడు. బలం కాదు బాయ్, పెట్టుకుంటే నీ ఊరికి మాకు అంటు కాదని చెప్పి పెద్ద మనుషులు, ఆ పెద్ద మనుషులు ఉన్న పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తిరుగుతున్నారు. ఒక్కసారి ఒరిజినాలిటీకి వచ్చినారంటే మీ ప్యాంట్లు లాగులు ఊడిపోతాయి. మనం బుద్ధి తెచ్చుకుంటాం అంతే. మనం తెచ్చుకున్నాం ఒక బుద్ధి, సరైన బుద్ధి. దొంగలను నమ్మకుండా బుద్ధి తెచ్చుకున్నాం. ఒకటే, పార్టీకి పని చేసిన ఎవరినైనా కానీ నేను పని చేస్తానే పోతా. వాసన అంతకంటే 10 పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ జల్లికాయ వేస్తారు. నువ్వు అదంతా తిరిగినావు, దొంగలు చేసినా కూడా వాసనలో పనిచేస్తాడు. పార్టీకి పనిచేస్తాడు, ఎందుకంటే చాలా మంచోడు వాసన. కాబట్టి వాసన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని నిర్దేశం చేస్తాను. ఆ విధంగా నువ్వు పని చేసుకుంటే మిగతాదంతా నాది, నా బాధ్యత, నా కష్టం. ఆర్థికంగా కానీ రాజకీయ స్ట్రాటజీస్ కానీ నేను చేస్తాను. క్యాడర్ ఏమీ లేదు కడపలో, దాన్ని ఎలా తెచ్చుకుంటావు? ఈ టికెట్ ఎందుకు అడుగుతున్నారు మీరు అని వాసన డిసైడ్ చేసినాడు. కడప అసెంబ్లీ ఎవరైనా కానీ కొట్టేది కొట్టేది అని చెప్పి మళ్ళొకసారి చెప్తా ఉన్నారు. కొట్టేవాడు ఇంకా పెట్టుకుంటా పోవాలా అని మాట్లాడతాడు. 13 సంవత్సరాల నుంచి అధికారంలో ఒక తల తిక్క ఒళ్ళు పొగురు పట్టినోడు మాట్లాడతాడు. 200 మందిని తీసుకొని వస్తాడంట తెలుగుదేశం వాళ్ళకి దాచుకోవడానికి, దాక్కోవడానికి స్థలాలు ఉండవంట. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నేను చూసిన నా వీడియో, నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో. 200 మందిని కాదు బాబు, దాని పక్కన ఇంకా 0 వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఒక నిమిషం ఈ తెచ్చిన వాళ్ళలో మిగిలిన వాళ్ళని దాచి పెట్టుకోవడానికి ముందు స్థలాలు ఎందుకు? నువ్వు తెస్తే గాంజా అమ్మి గాంజా అలవాటు చేసి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలా? ఇక్కడ మా కడపలో నిన్ను గొడ్డలేని తీసి ఊరుదిలి పారిపోయి చేయకపోతే ఆ పని చేస్తే మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పేరు రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో ఈయన ప్రతి ఒక్కరు ఈ యొక్క కడపలో ఒక సమస్య వచ్చిందంటే రోడ్ల మీద నిలబడి ఈ రోజు పని చేస్తా ఉంటారు. మీరా మాతో మాట్లాడేది? మా కాలి గోటి ధూనికి సరిపోవడం మాట్లాడుతున్నారు. నీ ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము, అవినీతి నాయకులతో ఈ రోజు ప్రభుత్వం లేదు. నికాసైన కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం ఉంది. ఎక్కడ ఎవరు తప్పు చేసినా వాడికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది. అది సత్యం. ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్. వదిలే పరిస్థితిలో ఎవరు ఉండద్దని చెప్తున్నాను. ఏం వాడికి 2 కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి. మనం లాగి దవడ మీద ఒకటిస్తే దింబలు తిరిగి కింద పడిపోతారు. వాళ్ళ మీద కేసులు పెట్టారంటే అల్లల్లాడిపోతున్నారు. డెఫినెట్ గా పెడతాం. మేము కొవ్వొత్తులు వెలిగిస్తే కేసు పెట్టాం, మేము పేపర్లు చించితే కేసు పెట్టాం, మేము రోడ్డు మీదకి వస్తే కేసు పెట్టాం. నేను ఒక మహిళని 2023 సంవత్సరం 8వ తేదీ రాత్రి అంటే 9వ తేదీ పొద్దునకి నేను ఒక ఇన్ఛార్జ్ గా నన్ను అనౌన్స్ చేస్తే నా మీద ఈ రోజు 6 నుంచి 7 కేసులు పెట్టిన వాళ్ళు మీరా మాట్లాడేది బేవకూఫ్లు. రోడ్డు మీదకి వచ్చి కేసు పెట్టాము. మేము 10 సంవత్సరాలు ఈ పోస్ట్ చేసాము, 10 సంవత్సరాలు ఆ పోస్ట్ చేసినాము. కానీ వాళ్ళనే వైజాగ్ లో చెడ్డీల మీద పోలీసులు కట్టిన చరిత్ర కూడా ఈ కడపలో ఉంది. అట్లాంటి మనము రాజకీయంగా నిలబెడితే ఈ కడపను ఇట్ట కాకుండా ఎట్ట చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఒకరినే మొన్నే కూర్చి దింపినారు మనందరూ కదా.